హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. మనం ఆర్ఆర్బీ జేఈకి సంబంధించిన సిబిటి వన్లోని పీవైక్యూస్ మాట్లాడుకుంటున్నాం కదా. సో ఈరోజు అందులో భాగంగా 18th డిసెంబర్ జరిగిన సెకండ్ షిఫ్ట్ పేపర్లోని 30 సైన్స్ క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేసుకుందాం. సో దీంట్లో కూడా చాలా ఇంపార్టెంట్ సైన్స్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. సో చాలా క్వశ్చన్స్ మనకి తెలిసినవి ఉండొచ్చు, కొన్ని మనకి చాలా కన్ఫ్యూజన్ చేసేలా ఉండొచ్చు అన్నమాట. ఈ రకంగా అడుగుతున్న క్వశ్చన్స్ అన్నీ కూడా ఎక్కువ కన్ఫ్యూజన్ మోడ్లో అడుగుతూ ఉన్నాడు. కాబట్టి కాన్సెప్ట్ తెలియడం వేరు, కన్ఫ్యూజ్డ్ స్టేట్లో వాటిని అర్థం చేసుకుని పెడతాం వేరు. ఓకేనా? చాలామంది పిల్లలు ఎక్కువ మంది మిస్టేక్ చేసే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా కంపల్సరీగా క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు అనే విషయాన్ని అర్థం చేసుకోండి. ఓకేనా? కాన్సెప్ట్ నాకు తెలుసు కదా అనుకోవద్దు. తెలియని కాన్సెప్ట్ ఎప్పుడూ అడగడు, తెలిసిన కాన్సెప్ట్ని ట్రిక్కీగా అడుగుతాడు. అది మనకు అర్థం అవ్వాలని చెప్పే మనం ఈ జేఈ పేపర్లు మాట్లాడుతున్నాం. ఓకేనా? సో ఇంకా ఒక పేపర్ మాత్రమే మిగిలిపోయింది. ఇది సెకండ్ షిఫ్ట్ అండ్ థర్డ్ షిఫ్ట్. మోస్ట్లీ 2 వీడియోలు కూడా నేను రేపు మార్నింగ్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. దాని తర్వాత రైల్వే ఎగ్జామ్ డేట్స్ అన్ని వదిలేశాడు. ఏఎల్పి, టెక్నీషియన్ గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 1, జేఈ, మినిస్ట్రియల్ ఐసోలేటెడ్ ఇవన్నీ ఒకేసారి ఉన్నాయి. మరి ముఖ్యంగా పిల్లలు రాసేది ఏంటి? ఏఎల్పి, టెక్నీషియన్ గ్రేడ్ 3, జేఈ. ఈ 3 టెక్నికల్ క్వాలిఫికేషన్స్కి పిల్లలు మోస్ట్లీ ప్రిపేర్ అవుతూ ఉంటారు. కాబట్టి వీటిని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా జాగ్రత్తగా చదివితే ఏఎల్పి, టెక్నీషియన్, జేఈ లాంటి ఎగ్జామ్స్ని కంప్లీట్గా మనం ఎఫర్ట్ పెట్టి వాటికి అన్యాయం చేయకుండా మనం చూడగలమనే విషయాన్ని మనం ఈ వీడియోలో మాట్లాడతాను. ఇక డైలీ వీడియోస్ వస్తూ ఉంటాయి. కంపల్సరీగా ఈ వీడియోలో నేను ఏమేమి వస్తాయి, మనం ఎలా చేస్తున్నాం, ముందు రోజుల్లో ఈ ఉద్యోగాలను క్రాక్ చేయడానికి మన ప్లాన్ ఎలా ఉండబోతుంది అనే విషయం మొత్తం నేను ఈ వీడియోలో మాట్లాడతాను. కంపల్సరీగా చూడండి. ఓకేనా? సో ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోనికి వెళ్దాం. 18th డిసెంబర్ సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. సో యాక్చువల్గా ఫస్ట్ క్వశ్చన్ ఇది ఈ షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్ కాదు. ఓకేనా? ఇది నేను మామూలుగా ఇన్సర్ట్ చేసిన క్వశ్చన్. ఈ క్వశ్చన్ తీసేయండి. మొత్తం మనకి 31 క్వశ్చన్స్ కదా, 30 క్వశ్చన్స్ కదా. ఈ 1 క్వశ్చన్ తీసేయండి, ఇక 30 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే లాస్ట్ క్వశ్చన్ నెంబర్ 31 ఉండిద్ది అనమాట. ఇది మనం ఆల్రెడీ మాట్లాడుకున్న క్వశ్చనే. నేను ఈ క్వశ్చన్ అసలు కన్సిడర్ చేయట్లేదు. ఎగ్జాక్ట్గా పేపర్లో ఉన్నాయో కాబట్టి నేనేమి యాడ్ చేయట్లేదు. ఇది ఇక్కడ నుంచి చూద్దాం. ఇవి ఎగ్జాక్ట్గా పేపర్లో అడిగిన క్వశ్చన్స్ అనమాట. తెలుగు మీడియంలో అడిగాడు కాబట్టి ఇలా కన్వర్షన్ చేసి మీకు క్లియర్గా అర్థమయ్యేలా చదువుతున్నాను. చాలామంది తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా ఈ వీడియోని మీరు సెండ్ చేయండి. ఓకేనా? అదేవిధంగా కామెంట్ సెక్షన్ పక్కకి వెళ్తే హైప్ ఉండిద్ది. సో వీడియోని కూడా మీరు హైప్ చేస్తే ఎక్కువ అందరికి రీచ్ ఎక్కువ వెళ్ళిద్ది, నేను కూడా ఎక్కువగా వీడియోస్ చేయడానికి అవకాశం ఉండిద్ది. ఓకేనా? సో ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోనికి వెళ్దాం. వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గేమెట్స్ కాల్డ్ ఇన్ ప్లాంట్స్? మొక్కల్లో మగ ఆడ బీజ కణాల కలయిక ప్రక్రియను ఏమంటారు అన్నారు. సో మేలు ఫీమేల్ 2 గేమెట్స్ కలుస్తున్నాయి అనమాట. దాన్ని మనం ఏమంటాం? ఫెర్టిలైజేషన్ అంటాం, ఫలదీకరణం అంటాం. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇదే ఫెర్టిలైజేషన్ లోపల జరిగింది అనుకోండి, దాన్ని ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ అంటారు. అదే బయట జరిగింది అనుకోండి, దాన్ని ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ అంటారు. ఓకేనా? ఈ 2 పదాలు గుర్తుపెట్టుకోండి. పరాగసర్కం అంటే మీకు తెలుసు, పోలన్ గ్రెయిన్స్ ట్రాన్స్ఫర్ అవ్వడం. ప్రాపగేషన్, వెజిటేటివ్ ప్రాపగేషన్. ఓకేనా? శాఖీయ ప్రత్యుత్పత్తి అనమాట. ఈ ప్రాపగేషన్ మనకి ఎక్కడ జరిగిద్ది? ప్లాంట్స్లో జరిగిద్ది. రూట్ టు స్టెమ్స్, లీవ్స్లో. జర్మినేషన్ అంటే అర్థం ఏంటి? మొలకెత్తడం, విత్తనం మొలకెత్తడం అనమాట. దాన్ని అసలైన భాషలో అంకురోత్పత్తి అంటారు. సీడ్ జర్మినేషన్ జరగాలి అంటే ఏం బ్రేక్ అవ్వాలి? డార్మెన్సీ బ్రేక్ అవ్వాలి. డార్మెన్సీ అంటే నిద్రావస్థ. అంటే ఒక విత్తనం నిద్రావస్థలో ఉండిద్ది, నిద్రావస్థ బ్రేక్ అవ్వాలి. అలా బ్రేక్ అయిన తర్వాత నెక్స్ట్ సీడ్ ఏమైంది? జర్మినేట్ అయింది. జర్మినేట్ అంటే మొలకెత్తడం. సీడ్ జర్మినేషన్ కావాల్సిన ముఖ్యమైన హార్మోన్ ఏంటి? జిబ్బరిలిన్. ప్లాంట్ హార్మోన్స్లో జిబ్బరిలిన్ అనే హార్మోను జర్మినేషన్కి ముఖ్యంగా ఉపయోగపడుతూ ఉండిద్ది. అందుకే ఇక్కడ జీ ఉండిద్ది, ఇక్కడ జీ ఉండిద్ది. జీ ఫర్ జిబ్బరిలిన్ అండ్ ఫర్ జర్మినేషన్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రమ్ రీప్రొడక్షన్. కమింగ్ టు 3వ క్వశ్చన్.
మూడో క్వశ్చన్ హెరిడిటీ నుంచి అడిగాడు. వై ఈజ్ ద వేరియేషన్ ఇన్ ప్లాంట్స్ ఇంపార్టెంట్ ఫర్ దేర్ సర్వైవల్ అండ్ ఎవల్యూషన్? మొక్కల్లో వైవిధ్యం అనేది వాటి మనుగడ మరియు పరిమాణానికి ఎందుకు ముఖ్యమైనది అన్నాడు. కారణం ఏంటి? వేరియేషన్ వల్ల జరిగే ఉపయోగం ఏంటి అంటే ఇట్ అలౌస్ ద ప్లాంట్స్ టు అడాప్ట్ చేంజింగ్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్. ఇది మొక్కలు మారుతున్న పర్యావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉండటానికి అనుమతినిస్తుంది. ఓకేనా? అంటే వేరియేషన్ జరుగుతూ ఉందనుకోండి, వైవిధ్యం అనేది జరుగుతుంది అనుకోండి, ప్లాంట్స్ అనేవి కొత్త రకాల డిసీజెస్ అనేవి వస్తూ ఉంటాయి. ఎన్నో రకాల పెస్ట్ అండ్ ఫెర్టిలైజర్స్ అనేవి పడుతూ ఉంటాయి. వాటికి ఎలా ఎత్తిస్పెండ్ అవ్వాలి, డిసీజెస్ని ఎలా తట్టుకోవాలి, రెసిస్ట్ కాబట్టి కొత్తగా వచ్చే వ్యాధులకి తట్టుకోవాలన్నా, పెస్ట్ అండ్ ఫెర్టిలైజేషన్ ఇలాంటి వాటికి మంచి దిగుబడి రావాలన్నా ప్లాంట్స్ అనేవి ఏమవుతుండాలి, వేరియేషన్ అవుతూ ఉండాలి, మార్పులు వస్తూ ఉండాలి. అలా వస్తేనే మారుతున్న వాతావరణ పరిస్థితులు, పర్యావరణ కండిషన్స్కి అది తట్టుకొని అనుగుణంగా ముందుకు వెళ్తూ ఉండిద్ది అనమాట. ఓకేనా? టాలర్ అండ్ స్ట్రాంగర్ కాదు. వేరియేషన్ రావడం వల్ల పొడుగ్గా పెరగవు, బలంగా మారవు. రెడ్యూసెస్ ద కాంపిటీషన్, మొక్కల మధ్య పోటీని వేరియేషన్ తగ్గించదు. అన్ని మొక్కలు ఒకేలాంటి సంతానాన్ని ఉత్పత్తి చేస్తాయా? ప్లాంట్ ప్రొడ్యూస్ ఐడెంటికల్ ఆఫ్ స్ప్రింగ్స్ అన్నాడు. తప్పు. ఒకే రకమైన సంతానాన్ని వేరియేషన్ క్రియేట్ చేయదు. వేరియేషన్లో మార్పులు వస్తున్నప్పుడు ఒకేలాంటి అన్న పదం తప్పైపోయింది. ఓకేనా? సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. కమింగ్ టు ఫోర్త్ వన్. A solution has a pH value 8. If it is diluted with an equal volume of water, what will happen to pH value అన్నారు. ఒక ద్రావణం యొక్క pH వాల్యూ 8, దాన్ని సమాన పరిమాణంలో నీటితో కరిగించినట్లయితే pH వాల్యూ ఏమైంది అన్నాడు. ఇది గుడ్ క్వశ్చన్. ఓకేనా? మనం చాలామంది యాసిడ్ అండ్ బేసెస్ కాన్సెప్ట్ చదువుతూ ఉంటాం. మీరు కాన్సెప్ట్ ఎక్కడ చదివినా ఇలాంటి డిఫరెంట్గా అడిగే క్వశ్చన్లు కనపడవు. అందుకే పీవైక్యూస్ని కాన్సెప్ట్స్ లాగా డిస్కస్ చేసుకోవాలి అని నేను ముందు నుంచి చెబుతుంది. ఎందుకే ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఎంతమంది చేయగలరో చూద్దాం. ఎంతమంది కరెక్ట్ పెట్టగలరో చూడండి. ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు. వీటిని ట్రిక్కీ క్వశ్చన్స్ అంటారు. ఓకేనా? మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తాడనమాట. తెలిసిన కాన్సెప్టే నోన్ కాన్సెప్ట్ని నువ్వు పెట్టలేని విధంగా పెడతాడు. నువ్వు ఎలా పెడతావు? సింపుల్ పాయింట్. అందుకే పీవైక్యూస్ దగ్గరే నేను కాన్సెప్ట్ లెవెల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి నా ప్రతి పీవైక్యూ సెషను ఒక కాన్సెప్ట్ సెషన్తో ఈక్వల్. కాబట్టి జాగ్రత్తగా నేర్చుకోండి. కాన్సెప్ట్ బిల్డ్ అయ్యిద్ది. ఏదో ఒక క్వశ్చన్ చెప్పేసి ఆన్సర్ టిక్ చేసి వెళ్ళట్లేదు. క్వశ్చన్ దగ్గర ఇన్ఫర్మేషన్ వెనకాల ఉంటే దాన్ని టచ్ చేసి మిగతా ఆప్షన్స్ ఎందుకు క్యాన్సిలేషన్ కూడా మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. కాబట్టి యూ విల్ ఆటోమేటికల్లీ లెర్న్ సమ్ కాన్సెప్ట్. కాబట్టి దాని మీద దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా వినండి. ఓకేనా? ఇప్పుడు చూడండి. ఇప్పుడు అర్థం అవ్వాలంటే సింపుల్ కాన్సెప్ట్ చెబుతా. ఒక ఎసిడిక్ సొల్యూషన్ తీసుకోండి. ఓకేనా? ఎసిడిక్ సొల్యూషన్కి మీరు వాటర్ కలిపారు. సామాన్యంగా యాసిడ్కి మనం వాటర్ కలిపామనుకోండి ఏమైపోయిద్ది? డైల్యూట్ అయిపోయింది. సామాన్యంగా pH వాల్యూ ఎసిడిక్ ఎంత ఉండిద్దో మనకు తెలుసు, తక్కువ ఉండిద్ది. కానీ వాటర్ కలపడం వల్ల pH వాల్యూ ఏమైపోయింది? పెరిగిపోయింది. అంతేనే కదా? ఒక యాసిడ్ అంటే pH వాల్యూ తక్కువ ఉండాలి, కానీ వాటర్ కలపడం వల్ల pH వాల్యూ ఏమైంది? పెరిగింది. ఓకేనా? సేమ్ ఇది రివర్స్లో దేనికి జరిగిద్ది? బేస్కి జరిగిద్ది. సో ఎసిడిక్ సొల్యూషన్కి pH వాల్యూ తక్కువ, వాటర్ కలపడం వల్ల pH వాల్యూ పెరిగింది. ఇప్పుడు చూడండి, ఒక బేసిక్ సొల్యూషన్ తీసుకోండి, దానికి వాటర్ కలపండి. సామాన్యంగా pH సొల్యూషన్ బేసిక్ వాటికి ఎలా ఉండిద్ది? ఎక్కువ ఉండిద్ది. వాటర్ కలిపాం కాబట్టి డైల్యూట్ అయింది. ఇప్పుడు pH వాల్యూ ఏమవ్వాలి? తగ్గాలి. ఈ కాన్సెప్ట్ మనకు తెలియాలన్నమాట. ఇప్పుడు రా క్వశ్చన్లోకి. pH వాల్యూ 8 అన్నాడు అంటే అర్థం ఏంటి? అది బేస్ అన్నమాట. ఓకేనా? బేస్కి ఏం కలిపాడు? వాటర్ కలిపాడు. వాటర్ కలిపినప్పుడు pH వాల్యూ ఏమైంది అన్నాడు. ఇదిగో ఇక్కడ చెప్పాగా, బేస్ తీసుకో, వాటర్ కలుపు, pH వాల్యూ ఏమైంది? తగ్గింది. సో pH వాల్యూ డిక్రీజెస్. చూసారా? ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత క్వశ్చన్ అంత ఈజీ అయిందో.
మీకు అర్థమయ్యే భాషలో అర్థమయ్యే కాన్సెప్ట్ని ఎగ్జాంపుల్గా చెప్పి అప్పుడు నేను ఆప్షన్ దగ్గరికి వస్తున్నాను. గమనిస్తున్నారో లేదో, అలా అలా నేర్చుకోవాలి మనం. అప్పుడు ఇలాంటి క్వశ్చన్ ఏమంటారు, రేపు ఎప్పుడైనా పిహెచ్ వాల్యూ 3 ఇస్తాడు, వాటర్ కలిపాను అంటాడు, ఇది యాసిడ్ అంటే పిహెచ్ వాల్యూ తక్కువ ఉండిద్ది. వాటర్ కలిపాడు, డైల్యూట్ అయిందంటే పిహెచ్ రివర్స్ అయింది. సో తక్కువ ఉన్న పిహెచ్ వాల్యూ ఏమైంది, ఎక్కువైద్ది. 3 కన్నా ఎక్కువ ఆప్షన్ పెట్టాలి అని మనం సారీ వాయిస్ కాస్త బాగోలేదు అని మనం అంచనా చేసుకోవాలి. ఓకేనా, దీన్ని కాన్సెప్ట్ అంటారు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి నా పీవైక్యూసే కదా అని మీరు ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు, దాని దగ్గర చాలా మంచి కాన్సెప్ట్ అర్థమవుతూ ఉండిద్ది. ఇది మీకు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో కూడా ఉండదు, ఎక్కడ ఒక పాయింట్ ఉండిద్ది, ఆ ఒక్క పాయింట్ని తీసుకుని బిట్ ఫ్రేమ్ చేస్తాడు. నువ్వు చదువుకుంటూ ఎన్సీఆర్టీని వెళ్ళినంత కాలం అది నీకు అర్థం కాదు. ఎందుకంటే నువ్వు లైన్ బై లైన్ చదివినా ఇలా అప్లికెంట్ పెట్టి నువ్వు దాన్ని అప్లై చేసి ఆన్సర్ చేయడం చేత కాదు కదా. అది ఎక్కడొచ్చింది నీకు, పీవైక్యూస్లోనే వచ్చింది, గుర్తుపెట్టుకోండి. 5th క్వశ్చన్, బేకింగ్ సోడా కామన్లీ యూజ్డ్ ఇన్ హౌస్ హోల్డ్స్ ఆల్సో నోన్ యాజ్ కెమికల్ నేమ్. ఓకే, బేకింగ్ సోడా యొక్క కెమికల్ నేమ్ అన్నాడు. సో సోడియం బైకార్బోనేట్, లేదా దీనికి ఇంకో పేరు సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. ఓకేనా, దీనికి మనం టార్టారిక్ యాసిడ్ కలిపితే బేకింగ్ పౌడర్గా కూడా మారిద్ది అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇది మనం కెమికల్గా వాడే కాంపౌండ్ అనమాట. సామాన్యంగా బేకింగ్లో ఇంకా బాగా చెప్పాలంటే లీవెనింగ్ ఏజెంట్ అంటారు. లీవెనింగ్ ఏజెంట్ అంటే అర్థం ఏంటంటే ఒక వస్తువుని పులియబెడటానికి కావాల్సిన పదార్థాలు అనమాట. బయోలాజికల్గా పులియబెట్టాలనుకోండి, ఈస్ట్ ఉండిద్ది. ఓకేనా, మన రాత్రిపూట పిండి కలిపి ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు పొద్దున్నే పొంగింది అంటే ఫెర్మెంటేషన్ జరిగింది, కారణం ఈస్ట్ అనమాట. ఇది బయోలాజికల్గా. కానీ కెమికల్గా చేయాలనుకోండి అదే పని, అప్పుడు మనం ఏం చేస్తాం, బేకింగ్ సోడా లేదా బేకింగ్ పౌడర్ వాడతాం అన్నమాట. ఓకేనా, ఎక్కడో బయట రోడ్ల మీద అట్లేసేవాళ్ళు 9ంటికి 10ంటికి పిండి కలుపుకుంటారు. పిండి పులిస్తేనే పెనం మీద బాగా వచ్చింది, కానీ పులియాలని ఫ్రిడ్జ్లో పెట్టి ఈస్ట్ ఫామ్ అయ్యి పొద్దున్నే పొంగి వచ్చేదాకా వాళ్ళు ఏడాగుతారు, ఆగరు కదా. అందుకే ఏం చేస్తారు, పిండి మొత్తం కలుపుకొని సోడా ఉప్పు తీసుకొచ్చి దాంట్లో వేస్తారు. అందుకే నువ్వు ఒక పెనం మీదకి ఒక షాప్ దగ్గరికి వెళ్ళిపోయి అట్లేండి అన్నప్పుడు, వాళ్ళు అట్లేస్తున్నప్పుడు అట్టు వెయ్యంగానే ఇలా దూరం దూరంగా బబుల్స్గా ఫామ్ అయిపోయింది అనుకోండి, ఆంటీ పిండి ఎక్కువ ఇట్లా సోడా ఎక్కువ వేస్తుంది, ఇది కానీ ఎక్కువ తిన్నాం అనుకో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చింది అనమాట. కాబట్టి స్టడీ రూమ్లో కూర్చునే పొద్దున హడావుడిగా వచ్చి ఎక్కడ పడితే అక్కడ టిఫిన్లు చేయమాగా, జాగ్రత్తగా కాస్త నీట్గా అదేంటి సోడా ఉప్పు తక్కువ వేసే అట్లు తినాలి, గుర్తుపెట్టుకోండి. ఎక్కువ సోడా ఉప్పు వేసే అట్లు తింటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చింది అనమాట. ఓకేనా, జాగ్రత్తగా ఉండాలి. కాస్త ఫిజిక్స్ కెమిస్ట్రీ లాంటివి తెలిస్తే నీకు ఏ అట్టు తినాలో కూడా అర్థమైంది. అది తెలియలేదు అనుకోండి, ఏదో ఒక అట్టు తింటావు, దానివల్ల రోగాలు పాలవుతావు. అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు 6th క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటల్స్ విల్ డిస్ప్లేస్ కాపర్ ఫ్రమ్ ద కాపర్ సల్ఫేట్ అన్నారు. సో కాపర్ సల్ఫేట్ నుంచి కాపర్ని ఏం చేయాలి, డిస్ప్లేస్ చేయాలి. అంటే కాపర్ కన్నా ఎక్కువ రియాక్టెన్స్ ఉన్న మెటల్ ఏదో ఉండాలి. సో ప్లాటినం కాదు, ఐరన్. ఎస్, ఐరన్ ఆన్సర్ అనమాట. సో ఐరన్ ఈజ్ మోర్ రియాక్టివ్ దెన్ కాపర్. అప్పుడు కాపర్ సల్ఫేట్ నుంచి కాపర్ను దూరం చేయగలదు. ప్లాటినం కానీ గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఇవన్నీ కూడా కాపర్ కిందే ఉంటాయి. సో కాపర్ కన్నా తక్కువ ఉంటాయి అన్నమాట. ఓకేనా, కాపర్ కిందే మనకి కాపరు, హెచ్జి, ఏజి, ఏయు, ప్లాటినం, ఇది ఆర్డర్ అన్నమాట. వీటిని లీస్ట్ రియాక్టివ్ మెటల్స్ అంటారు. లీస్ట్ రియాక్టివ్ మెటల్స్ అంటారు, గుర్తుపెట్టుకోండి. సో సియు, హెచ్జి, ఏజి, ఏయు, పిటి అనమాట. ఓకేనా, సో ప్లాటినం ఐరన్ అనేది మీడియం రియాక్టివ్, అందుకే డిస్ప్లేస్ చేస్తుంది. కమింగ్ టు 7th క్వశ్చన్, విచ్ ప్రాసెస్ ఎన్ష్యూర్స్ ఆఫ్ ది అమౌంట్ ఆఫ్ డిఎన్ఏ ఇన్ రీప్రొడక్టివ్ సెల్స్ యాజ్ కంపేర్డ్ టు నాన్ రీప్రొడక్టివ్ సెల్స్ అన్నాడు. పునరుత్పత్తి కాని కణాలతో పోలిస్తే పునరుత్పత్తి కణాలలో సగం డిఎన్ఏ మొత్తాన్ని ఏ ప్రక్రియ నిర్ధారిస్తుంది అన్నాడు. సింపుల్, రీప్రొడక్టివ్ సెల్స్లో డిఎన్ఏ ఏమవుతుంది, ఆఫ్ అవుతుంది. అంటే రీప్రొడక్టివ్ సెల్స్ అంటే ఏమొస్తాయి, గేమెట్స్ వస్తాయి. రీప్రొడక్టివ్ సెల్స్ అన్న గేమెట్స్ అన్న ఒకటే.
అంటే పురుషుల్లో స్పెర్మ్ వచ్చింది, ఆడవాళ్ళలో ఎక్సెల్ వచ్చింది. ఈ రెండిట్లో జరిగే కణ విభజన ఏ కణ విభజన? మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, మియోసిస్. కాబట్టి ఆన్సర్ ఏమవ్వాలి? మియోసిస్. శేఖరణ విభజన అవ్వాలి. శేఖరణ విభజనలో క్రోమోజోమ్ సంఖ్య ఏమైంది? ఆఫ్ అయింది. క్రోమోజోమ్ సంఖ్య ఆఫ్ అయింది అనకుండా వారు డిఎన్ఏ ఆఫ్ అయింది అన్నాడు, కన్ఫ్యూజ్ చేశాడు. సో డిఎన్ఏ ఆఫ్ అయిందన్నా, క్రోమోజోమ్ సంఖ్య ఆఫ్ అయిందన్నా ఒకే అర్థంగా మనం పరిగణించాలి. ఓకేనా? అలా కాకపోయినా రీప్రొడక్టివ్ సెల్స్ అన్నాడు. గేమెట్స్లో జరిగేది ఏంటి? మియోసిస్. గేమెట్స్ కాకుండా మిగతా కణాలు ఏంటి? సోమాటిక్ సెల్స్ అంటారు. వాటిలో జరిగేది ఏంటి? మైటోసిస్ అన్నమాట. ఇక్కడ ఏమైంది? క్రోమోజోమ్ సంఖ్య డబుల్ అయింది. డబుల్ అంటే సేమ్ అన్నమాట. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మాత్రం బై ఆఫ్ అయింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి రీప్రొడక్టివ్ సెల్స్లో జరిగితే ఏమో మియోసిస్, నాన్ రీప్రొడక్టివ్ సెల్స్ అనగా సోమాటిక్ సెల్స్, వీటికి ఇంకో పేరే సోమాటిక్ సెల్స్, దాంట్లో జరిగేది మైటోసిస్, సమకణ విభజన. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్. వాషింగ్ సోడా is represented by Na2CO3 XH2O. ద వాల్యూ ఆఫ్ X అన్నాడు. Na2CO3 10H2O అని రాయాలి. సో X వాల్యూ ఏమవ్వాలి? 10 అవ్వాలి. సో 10 ఈజ్ ద ఆన్సర్ అనమాట. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఈ సాల్ట్స్ని ఏమంటారో తెలుసా? సామాన్యంగా వాటర్ మాలిక్యూల్ ఉందనుకోండి, దాన్ని హైడ్రేటెడ్ సాల్ట్ అంటారు. ఓకేనా? వాటర్ మాలిక్యూల్ లేదు అంటే ఇలా రాయటం అనమాట, Na2CO3. మరి దీన్ని ఏం చదవాలి? యాన్హైడ్రస్ సాల్ట్ అనాలి. గుర్తుపెట్టుకోండి పదాలు. హైడ్రేటెడ్ అంటే వాటర్ మాలిక్యూల్ ఉండిద్ది, యాన్హైడ్రస్ సాల్ట్ అంటే వాటర్ మాలిక్యూల్ ఉండదు. ఓకేనా? అంటే ఇది అర్థమైంది. ఇట్ లూజ్డ్ వాటర్ మాలిక్యూల్. వాటర్ మాలిక్యూల్ని కోల్పోయిన సాల్ట్నేమో యాన్హైడ్రస్ అనాలి. వాటర్ మాలిక్యూల్ని కలిగి ఉన్న సాల్ట్నేమో హైడ్రేటెడ్ సాల్ట్ అనాలి. ఓకేనా? ఇది పద అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. కమింగ్ టు అమీబాలో ద స్ప్లిట్టింగ్ డ్యూరింగ్ ఫిజన్ కెన్ అక్కర్. అమీబాలో విచ్చిత్తి సమయంలో విభజన జరుగుతుంది. ఎలా జరుగుతుంది అన్నాడు. చాలాసార్లు మాట్లాడుకున్నాం. అమీబాలో జరిగే విచ్చిత్తి ఏంది? ద్విధా విచ్చిత్తి. ఇంగ్లీష్లో ఏమంటాం? బైనరీ ఫిజన్ అంటాం. ఓకేనా? ఇది ఎనీ ప్లేన్. ఒక అమీబా తీసుకుంటే ఇలా గిట్టినా 2 భాగాలు అయింది, ఇలా కొట్టినా 2 భాగాలు, ఇలా కొట్టినా 2 భాగాలు, ఇలా కొట్టినా 2 భాగాలు. ఎనీ ప్లేన్ ఎలాగైనా సరే ఒక తలాన్ని గీసి, ఏదైనా సరే ఎలాగైనా సరే తలాన్ని గీసి 2 భాగాలు చేస్తున్నామంటే దట్ ఈస్ కాల్డ్ బైనరీ ఫిజన్ ఇన్ ఎనీ ప్లేన్. అది మనకు అమీబాలో మాత్రమే పాసిబుల్. అమీబా ఒక రకమైన ప్రోటోజోవా. అన్ని ప్రోటోజోవాల్లో జరగదు ఇది. ప్రోటోజోవాలో కేవలం అమీబాలోనే జరిగిద్ది. 10వ క్వశ్చన్. ఇదిగోండి, ఇది కూడా కాన్సెప్ట్ అనమాట. మంచి కాన్సెప్ట్. ఇది కూడా మీకు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఉండదు. టెక్స్ట్ బుక్లో ఎక్కడో చిన్న మ్యాటర్ ఉండిద్ది, కానీ ఈ మ్యాటర్తో ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేశాడు. ఇలాంటి క్వశ్చన్ అడుగుతున్నాడని తెలిస్తేనే కదా ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది. మీరు పెట్టండి, ఎంత పెట్టగలరో చూద్దాం. క్వశ్చన్ ఎలా ఆన్సర్ చేయగలరు, ఎంతవరకు వెళ్ళగలరు, ఎలా ఆలోచన చేస్తున్నారో ఒకసారి మీ మైండ్ ఎక్కడి వరకు వెళ్ళిద్దో ఆలోచన చేయండి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మస్తు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి, ఈజీగా అర్థమైంది. ఓకేనా? అంతకుముందు మీరు ట్రై చేయండి. కన్సిడర్ ఏ పెన్సిల్ డిప్డ్ ఇన్ వాటర్. ఏ గ్లాస్ బేకర్లో వాటర్ ఉంది, వాటర్లో పెన్సిల్ని ముంచాడు. వాటర్ ఈజ్ రిప్లేస్డ్ బై ఏ కిరోసిన్ అండ్ టర్పెంటైన్. గ్లాస్లో పోసిన వాటర్ తీసేసి కిరోసిన్ కానీ టర్పెంటైన్ ఆయిల్ కానీ పోసాడు అనమాట. ద పెన్సిల్ అపియర్ డిస్ప్లేస్డ్ టు ద సేమ్ ఎక్స్టెంట్ అన్నాడు. ద పెన్సిల్ అపియర్ డిస్ప్లేస్డ్ టు ద సేమ్ ఎక్స్టెంట్ అన్నాడు. ఇదిగోండి, ఈ పదమే చాలా మందికి అర్థం కాదు. తెలుగులో చూద్దాం. ఒక గాజు బీకర్లో నీటిలో ముంచిన పెన్సిల్ని పరిగణించండి. నీటి స్థానంలో కిరోసిన్ లేదా టర్పెంటైన్ను ఉపయోగిస్తే పెన్సిల్ అదే స్థాయిలో స్థానభ్రంశం చెందినట్లు కనిపిస్తుందా అన్నాడు. స్థానభ్రంశం ఏంది, పెన్సిల్ ఏంది, ఆయిల్ ఏంది అనిపిస్తుంది కదా.
జాగ్రత్తగా చూడండి, మంచి కాన్సెప్ట్ చెబుతాను. సామాన్యంగా వాటర్ పిహెచ్ వాల్యూ ఎంత, సారీ పిహెచ్ అనేది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత, 1.33. కిరోసిన్ తీసుకున్నాం అనుకోండి 1.44. టర్పెంటైన్ ఆయిల్ ఇది తీసుకున్నాం అనుకోండి 1.47. ఓకేనా. ఇప్పుడు ఒక పెన్సిల్ని తీసుకెళ్ళిపోయి ఎక్కడ పెట్టాడంట, వాటర్లో పెట్టాడంట. కానీ దీనికన్నా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దేనికి ఉంది, కిరోసిన్కి ఉంది. కిరోసిన్ కన్నా దేనికి ఉంది, టర్పెంటైన్కి ఉంది. సామాన్యంగా పెన్సిల్ని గ్లాస్లో వాటర్ పోసి పెట్టామనుకోండి ఏమైంది, రిఫ్రాక్షన్ అనే ప్రాపర్టీ ప్రకారం బెండ్ అయింది. రిఫ్రాక్షన్ అనే ప్రాపర్టీ ప్రకారం బెండింగ్ అయింది, ఇది మనకు తెలుసు. కానీ నీటి స్థానంలో కిరోసిన్ ఆయిల్ పోసి పెట్టామనుకోండి ఏమైంది అన్నాడు. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు హై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉందనుకోండి, హై రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ఎప్పుడు ఎక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటే దాని అర్థం ఏంటంటే పెన్సిల్ బాగా మోర్ బెండ్ అయింది. అంటే గ్లాస్లో వాటర్ పోసి పెన్సిల్ పెట్టినప్పుడు ఎంత బెండ్ అయిందో వాటర్ని తీసి కిరోసిన్ పోసి పెట్టామనుకో ఇంకా ఎక్కువ బెండ్ అయింది. అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ పెరిగింది అనుకోండి ఏం పెరిగిద్ది, బెండింగ్ పెరిగిద్ది. ఓకేనా. బెండింగ్ పెరిగింది అనుకోండి మనం పైనుంచి చూసామనుకోండి క్లోజర్ టు ద సర్ఫేస్, సర్ఫేస్కి దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తూ ఉండిద్ది. ఇంకా బాగా చెప్పాలంటే లో డెప్త్, తక్కువ ఎత్తులోనే ఉన్నట్టుగా కనిపిస్తూ ఉండిద్ది. ఇంకా చెప్పాలి అంటే లెస్ డిస్ప్లేస్డ్, ఆ లో డెప్త్ పదాన్నే లెస్ డిస్ప్లేస్డ్ అని చెప్పాడు అనమాట. ఈ 5 పాయింట్లు తెలియాలి. హై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటే మోర్ బెండింగ్, బెండింగ్ ఎక్కువ ఉంటే క్లోజర్ టు ద సర్ఫేస్ అంటే అర్థం లో డెప్త్ అంటే లెస్ డిస్ప్లేస్ అనమాట. మీకు అర్థం అవడానికి ఇంకో ఎగ్జాంపుల్ చెబుతా. ఎక్కడో ఆకాశంలో పక్షి ఉంది, పక్షి ఉంది, ఎక్కడో వాటర్లో ఏముంది, చేప ఉంది. ఓకేనా. ఇప్పుడు ఈ పక్షి ఈ వాతావరణంలో నుంచి ఈ చేపను చూసినప్పుడు సామాన్యంగా వాటర్లో ఉన్న చేపను చూసింది. పక్షి ఏమో ఎయిర్లో ఉంది, చేప ఏమో వాటర్లో ఉంది. రెండు మీడియంస్ వేరు కదా. వేరుగా ఉన్నప్పుడు ఏమైంది, చేప ఎక్కడ ఉన్నట్టు కనపడుతుందో పక్షికి అక్కడ చేప ఉండదు, వేరే పొజిషన్లో ఉండిద్ది. రెండు, చేప ఎప్పుడు ఒడ్డున తక్కువ లోతులోనే ఉంది అనిపిస్తూ ఉండిద్ది, కానీ తక్కువ లోతులో ఉండదు. ఎందుకు తక్కువ లోతులో ఉంది, ఎందుకు తక్కువ లోతులో ఉంది అని అనిపిస్తుంది అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంది కాబట్టి. ఎయిర్తో పోల్చుకుంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాటర్కి ఎలా ఉండిద్ది, ఎక్కువ ఉండిద్ది. కాబట్టి ఎక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంది కాబట్టి తక్కువ లోతులో చేప ఉంది అని పక్షి అనుకునిద్ది, అనుకొని పట్టుకోవడానికి వచ్చింది. కానీ చేప దొరికిద్దా, దొరకదు. బికాస్ ఎక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటే ఎక్కువ బెండింగ్, దానివల్ల లో డెప్త్, తక్కువ లోతులో ఉన్నట్టు మనల్ని భ్రమపరిచిద్ది అనమాట. క్లోజర్ టు ద సర్ఫేస్, చేప పైపైనే ఉంది అనిపిస్తూ ఉండిద్ది, కానీ అలా లేదు, అది లోతుగానే ఉందన్నమాట. ఓకేనా. కాబట్టి పెన్సిల్ అదే స్థాయిలో స్థానభ్రంశం చెందినట్లు కనిపిస్తుందా అన్నాడు. అదే పొజిషన్లో ఉండిద్దా, ఉండదు, స్థానభ్రంశం ఏమీ మారదు. ఓకేనా. మిగతా ఆప్షన్లు చూద్దాం. ఇట్ విల్ మోర్ డిస్ప్లేస్డ్ అన్నాడు, తప్పు, మోర్ డిస్ప్లేస్మెంట్ ఉండదు. డిస్ప్లేస్మెంట్ సేమ్ అన్నాడు, తప్పు, అదే పొజిషన్లో ఉండదు. పెన్సిల్ అపియర్ స్ట్రైట్ అన్నాడు, తప్పు, అసలు వాటర్లో పెడితేనే స్ట్రైట్గా ఉండదు. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెస్ డిస్ప్లేస్, లెస్ డెప్త్ అనకుండా డిస్ప్లేస్ అన్నాడు కన్ఫ్యూజ్ చేయడానికి. తక్కువ స్థానభ్రంశం చెందుతుంది. ఓకేనా. ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నేను చెప్పింది. ఈరోజు మాట్లాడుకున్న క్వశ్చన్లో ఇది హైలైట్ క్వశ్చన్ అనమాట. ఓకేనా. హై లెవెల్ క్వశ్చన్, అంత సామాన్యంగా ఈజీ వ్యక్తులు ఆన్సర్ చేయలేరు. ఇలాంటి క్వశ్చన్ని కాస్త తగ్గించి మీడియం లెవెల్లో మనకి ముందు రోజుల్లో ఏఎల్పి అండ్ టెక్నీషియన్ అండ్ ఎగ్జామ్స్లో అడగడు అని మనం అనుకోవడానికి లేదు. మిగతా క్వశ్చన్లు మనం బాగా నేర్చుకుని ఇక్కడ పెడుతున్నప్పుడు ఇక్కడ మనం బాగా పెట్టలేని క్వశ్చన్స్ అక్కడ అడుగుతాడు కదా, రెండింటికి ఛాన్స్ ఉండిద్ది. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. పీపుల్ హ్యావింగ్ ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఆర్ ట్రీటెడ్ విత్ యాంటాసిడ్స్ దట్ కంటైన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అన్నాడు. ఎసిడిటీ ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళు ఏమాడతారు, యాంటాసిడ్స్ వాడతారు. యాంటాసిడ్ అంటే అది ఏమవ్వాలి, బేసిక్ సొల్యూషన్ అవ్వాలి. బేసిక్ సొల్యూషన్ని యాసిడ్తో జరిపి న్యూట్రలైజేషన్ చేస్తూ ఉండిద్ది.
లైమ్ వాటరా కాదు. ఎక్కువగా వాడేది ఏంటి? మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా ఎక్కువగా మనం యాంటీ యాసిడ్గా వాడుతూ ఉంటాం. ఇది మాత్రమే కాదు, ఇంకా కాల్షియం కార్బోనేట్, అల్యూమినియం హైడ్రాక్సైడ్, ఇప్పుడు మాట్లాడుకున్న మెగ్నీషియం హైడ్రాక్సైడ్, ఈ మూడింటిని కూడా మనం యాంటీ యాసిడ్స్గా పరిగణించవచ్చు. దాంట్లో ముఖ్యమైనది MgOH2. సో మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. ఎసిడిటీ సమస్యలు ఉన్నవారికి కింది వాటిలో ఏది యాంటీ యాసిడ్తో చికిత్స చేస్తుంది అంటే మిల్క్ ఆఫ్ మెగ్నీషియా చెప్పాలన్నమాట. కమింగ్ టు 12వ క్వశ్చన్, కెమికల్ రియాక్షన్స్ నుంచి జనరల్ ఫార్ములా ఫర్ కాంబినేషన్ రియాక్షన్. సో కాంబినేషన్ రియాక్షన్ అంటే A+B AB, 2 ఆర్ మోర్ ప్రొడక్ట్స్ కలిసి, 2 ఆర్ మోర్ రియాక్టెంట్స్ అనమాట, ప్రొడక్ట్స్ కాదు, 2 లేదా అందుకని ఎక్కువ రియాక్టెంట్స్ కలిసి 1 ప్రోడక్ట్ని ఫామ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, 1 ప్రోడక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్క ప్రోడక్ట్ మాత్రమే రావాలి, దాన్ని మనం కాంబినేషన్ అంటాం. పక్కన ఏమైనా వచ్చినాయా? ఏమీ రాలే, సింగిల్ ప్రోడక్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని మీద స్టేట్మెంట్ ఆధారంగా క్వశ్చన్స్ అడుగుతుంటాడు. ఓకేనా? కమింగ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డివైజెస్ ఆపరేట్స్ బేస్డ్ ఆన్ ద హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. విద్యుత్ ప్రవాహం యొక్క తాపన ప్రభావం ఆధారంగా పనిచేసే పరికరం ఏది అన్నాడు. హీటింగ్ ఎఫెక్ట్. ఎలక్ట్రిక్ మోటారా? కాదు, ఇది మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్. ట్రాన్స్ఫార్మరా? కాదు, ఇది మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్. జనరేటరా? కాదు, ఇది కూడా మ్యాగ్నెటిక్ ఎఫెక్టే. ఎలక్ట్రిక్ ఐరన్ మాత్రమే హీటింగ్ ఎఫెక్ట్ మీద పనిచేస్తుంది అనమాట. ఈ 3 కాదు, గుర్తుపెట్టుకోండి, ఈ 3 మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్. ఇంకా చెప్పాలంటే ఫారడేస్ లాస్ అనమాట. 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Coming to next question. In a series circuit, if one of the resistors is removed or broken, then the current in the circuit అన్నాడు. సిరీస్ సర్క్యూట్లో రెసిస్టర్లలో ఒకటి తీసివేయబడినా లేదా విరిగిపోయినా సర్క్యూట్లో కరెంట్ ఏమైంది అన్నారు. ఏమైంది? బికమ్ 0. అదేంటి సార్, ఎలా జీరో అయింది? అంటే ఇది ఒక రెసిస్టర్, ఇది ఒక రెసిస్టర్, ఇది ఒక రెసిస్టర్, ఇది ఒక రెసిస్టర్, ఇది R1, R2, R3, R4, R5, ఇది ప్లస్, ఇది మైనస్ వోల్టేజ్. ఓకేనా? ఇప్పుడు ఏమన్నాడు, ఒకటి బ్రేక్ అయిందంట. ఇదిగోండి ఇలా తీసేసాం. ఇలా తీసేసినప్పుడు సర్క్యూట్ ఏమైపోయింది? ఓపెన్ సర్క్యూట్ అయింది. అంతే కదా? కనెక్షన్ ఉండాలి కదా, కనెక్షన్ లేదు కాబట్టి ఓపెన్ సర్క్యూట్. ఓపెన్ సర్క్యూట్లో కరెంట్ ఎంత ఉండిద్ది? 0, కాబట్టి 0. ఓకేనా? చాలామంది రెడ్యూస్ డిక్రీజ్ పెట్టే అవకాశం ఉంది. రెసిస్టెన్స్ రిమూవ్ చేస్తే వాల్యూ తగ్గిద్ది కదా, రెసిస్టెన్స్ తగ్గితే కరెంట్ పెరిగిద్ది కదా అనుకుంటూ ఉంటారు. కరెంట్ పెరిగిద్ది అని ఆప్షన్ పెట్టే అవకాశం ఉంది, అది కూడా రాంగే. 3rd ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. సర్క్యూట్ రిమూవ్ అయింది అన్నాడు, రెసిస్టర్ రిమూవ్ అయింది అన్నాడు. రెసిస్టర్ని రిమూవ్ చేస్తే ఆటోమేటికల్లీ కరెంట్ 0, ఇట్ బికమ్స్ ఓపెన్ సర్క్యూట్. కరెంట్ వెళ్ళాలి అంటే దట్ హ్యాస్ టు బి క్లోజ్డ్ సర్క్యూట్. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాగ్నెటిజం నుంచి. వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇన్సైడ్ ఏ సోలనాయిడ్? రిపీటెడ్ క్వశ్చనే. స్ట్రైట్ లైన్ అండ్ ప్యారలల్, నేరుగా సమాంతరంగా ఉంటాయి. ఎక్కడ? ఇన్సైడ్. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ? సోలనాయిడ్లో ఒక కాపర్ కాయిల్ని ఇన్సర్ట్ చేసి, ఒక కాపర్ కాయిల్ని తీసుకొని మధ్యలో సాఫ్ట్ ఐరన్ రాడ్ పెడితే అదే సోలనాయిడ్ అనమాట. మనం మ్యాగ్నెటిజంలో క్లియర్గా మాట్లాడుకున్నాం ఇవన్నీ కూడా. చూడని వాళ్ళు ఉంటే చూడండి, క్లియర్గా అర్థమైంది. 16వ క్వశ్చన్, వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ విచ్ మెండల్ రిఫర్డ్ టు యాజ్ ఫ్యాక్టర్స్ నౌ కాల్డ్? మెండల్ కారకాలు అని పిలిచిన వారసత్వ యూనిట్లు ఏంటి? ఇప్పుడు వాటిని ఏమని పిలుస్తారన్నారు. యూనిట్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అన్నా, ఫ్యాక్టర్స్ అన్నా, జీన్స్ అన్నా ఒకటే అన్నమాట. వారసత్వాన్ని ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి తీసుకెళ్ళేవి ఏంటి? జన్యువులు. కాబట్టి వాటిని
ఫ్యాక్టర్స్ అని పిలవచ్చు, యూనిట్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అని కూడా పిలవచ్చు అనమాట. జీన్ డెఫినేషన్ చెప్పాలనుకోండి, ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ లేదా ఇట్ ఈస్ అ సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ. డిఎన్ఏ లోపల క్రోమోజోమ్స్ ఉంటాయి. క్రోమోజోమ్స్ దగ్గర లొకేట్ అవుతాయి అనమాట జీన్స్ అనేవి. జీన్స్లో రకాలు ఉంటాయి, వాటిని ఎల్ఈఎల్స్ అంటారు. సో జీన్ అనేది పార్ట్ ఆఫ్ డిఎన్ఏ, క్రోమోజోమ్స్ మీద లొకేట్ అయి ఉండిద్ది. జీన్స్లో వర్షన్స్ ఉంటాయి, వాటిని ఎల్ఈఎల్స్ అంటారు. కాబట్టి క్రోమోజోము, డిఎన్ఏ, ట్రైట్స్ అంటే లక్షణాలు, ఇవేమీ కాదు. థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. హెరిడిటీ అనే యూనిట్ చాలా చాలా ఇంపార్టెంట్, అది కూడా మాట్లాడాలని చూడండి. ఈ పదాల మీద అడుగుతున్నాడు. వీటికి మినిమంగా కొన్ని పదాలు, వారసత్వం, ఆనువంశికత అనే పదాల మీద ఎంత ఐడియా ఉంది అని చెక్ చేస్తాడనమాట. ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ఏ సోలనాయిడ్. ఇన్సైడ్ ఏ సోలనాయిడ్ ఎలా ఉండిద్ది? మ్యాక్సిమం కాదు, జీరో కాదు, వేరీ అవ్వదు, సేమ్ ఎట్ ఆల్ పాయింట్స్, అన్ని చోట్ల ఒకేలా ఉండిద్ది. ఓకేనా? ఎంత ఉండిద్ది అంటే సేమ్గా ఉండిద్ది. ఎలా ఉండిద్ది అంటే సేమ్ అండ్ ప్యారలల్, సిమిలర్ అండ్ ప్యారలల్. గుర్తుపెట్టుకోండి. నా క్వశ్చను స్ట్రైట్ అండ్ ప్యారలల్. ఓకేనా? షేప్ అడిగాడు, ఇప్పుడు దాని మ్యాగ్నిట్యూడ్ అడిగాడు, అంటే వాల్యూ అనమాట. సేమ్గా ఉండిద్ది. కమింగ్ టు విచ్ ఆర్ ది ఫాలోయింగ్ మోడ్స్ ఆఫ్ అసెక్షువల్ రీప్రొడక్షన్ ఈజ్ యూజ్డ్ బై యూనిసెల్యులర్ ఆర్గానిజం ఎక్స్క్లూజివ్లీ. ఏకకణ జీవులు ప్రత్యేకంగా ఉపయోగించే అలైంగిక పునరుత్పత్తి ఏంటి అన్నాడు. ఈ 4 కూడా అలైంగిక పునరుత్పత్తే. కానీ దాంట్లో యూనిసెల్యులర్ అన్నాడు, అంటే ఏకకణ జీవులు. ఏకకణ జీవులు వాడేది ఏంటి? ఫ్రాగ్మెంటేషనా? కాదు. ఫ్రాగ్మెంటేషన్ బహుకణ జీవుల్లో జరిగిద్ది. రీజనరేషనా? కాదు, ఇది కూడా బహుకణ జీవుల్లో జరిగిద్ది. స్పోరిలేషన్ కాదు, ఇది బహుకణ జీవుల్లో జరిగిద్ది. కానీ బైనరీ ఫిజన్ మాత్రం ఏకకణ జీవుల్లో మాత్రమే జరిగే అలైంగిక ప్రత్యుత్పత్తి. ద్విధా విచ్చిత్తి లేదా ద్వివేచ్ఛదనం అని చదువుతారు. ద్విధా విచ్చిత్తనం కూడా చదువుకోవచ్చు అనమాట. ఓకేనా? సో యూనిసెల్యులర్లో జరిగే అసెక్షువల్ రీప్రొడక్షన్ ఏంటి అంటే మనం బైనరీ విజన్ పెట్టాలి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ లా ఆఫ్ రిఫ్రాక్షన్ స్టేట్స్ దట్ లైట్ బెండ్స్ డ్యూ టు చేంజ్ ఇన్ ద స్పీడ్ వెన్ పాసింగ్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం. ఓకే, ఒక మీడియం నుంచి ఇంకో మీడియంలోకి వెళ్తున్నప్పుడు స్పీడ్ చేంజ్ అయ్యిద్ది, లైట్ బెండ్ అయ్యిద్ది. ఒక మాధ్యమం నుండి మరొక మాధ్యమానికి వెళ్ళేటప్పుడు వేగంలో మార్పు కారణంగా కాంతి వంగి ఉంటుంది, ఇది కారణం. బెండింగ్ ఎందుకు వచ్చింది? స్పీడ్లో చేంజ్ అవ్వటం వల్ల. ఓకేనా? లైట్ బెండ్స్ డ్యూ టు చేంజ్ ఇన్ ద స్పీడ్, ఇక్కడే మనకు మంచి పాయింట్ దొరికింది. లైట్ ఎందుకు బెండ్ అయింది అని అడుగుతాడు. రిఫ్రాక్షన్ అంటే బెండ్ అవ్వటం. అవును, బెండ్ అవ్వటం. ఎందుకు బెండ్ అయింది? ఎందుకు బెండ్ అయింది అంటే స్పీడ్ తగ్గింది. స్పీడ్ ఎందుకు తగ్గింది? ఎందుకంటే 2 రిఫ్రాక్టివ్ ఇండెక్స్లు వేరు, సాంద్రతలు వేరు. అలా ఒకదాని నుంచి ఇంకోటి కరెక్ట్గా లింక్ చేసుకుంటూ ఆన్సర్ చెప్పగలగాలి. సో ఫెర్మేట్ ప్రిన్సిపల్ కాదు, హ్యూజెన్స్ ప్రిన్సిపల్ కాదు, లా ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా కాదు, స్నెల్స్ లా. ఓకేనా? ఇవి అన్నీ ఇంటర్ లెవెల్ అనమాట ఈ 2, అందుకే నేను చెప్పట్లేదు, అక్కర్లేదు. లా ఆఫ్ రిఫ్లెక్షన్ మీకు తెలుసు, పరావర్తన నియమం, ఇది ప్రతిబింబ నియమం. ఇది స్నెల్స్ లా అనమాట రిఫ్రాక్షన్కి సంబంధించి. స్నెల్స్ లా ఏంటి? n1 sin θ1 ఈక్వల్ టు n2 sin θ2, n1/n2 ఈక్వల్ టు sin I/sin r అని కూడా రాసుకోవచ్చు, లేదా sin θ1/sin θ2 అని కూడా రాసుకోవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్నెల్స్ లా. అది చెబుతుంది అనమాట వక్రీభవన నియమం గురించి. 20వ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్ అబౌట్ ఈక్విలిబ్రియం? తెలుగులో సమతుల్యత, బ్యాలెన్స్. సమతుల్యత గురించి కింది ప్రకటనలో ఏది సరైంది అన్నాడు. చూడండి, సింపుల్. ఈక్విలిబ్రియం ఈజ్ ఎ సిచ్యువేషన్ వేర్ దేర్ ఈజ్ నో టెండెన్సీ ఫర్ చేంజ్. ఎక్కడైతే మార్పు ఉండదో, సమతుల్యత అంటే ఎటువంటి మార్పుకు ధోరణి లేని పరిస్థితి. మార్పు అనేది జరగదు, మార్పు జరగకపోతేనే బ్యాలెన్స్డ్గా ఉన్నట్టు.
ఈక్విలిబ్రియంగా ఉన్నట్టు. చాలా ఈక్విలిబ్రియం ఉంటాయి, మనం ఎక్కువగా థర్మల్ ఈక్విలిబ్రియం అంటాం. అంటే టెంపరేచర్ కాన్స్టెంట్గా బ్యాలెన్స్డ్గా ఉందని అర్థం అనమాట. ప్రెషర్ ఈక్విలిబ్రియం మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఓకేనా. ఈక్విలిబ్రియం అంటే సమతుల్యత, బ్యాలెన్సింగ్ అనమాట. ఎటువంటి చేంజ్ అనేది ఉండదు. ఓకేనా. సింపుల్ క్వశ్చన్. చదివి ఆప్షన్స్ని అర్థం చేసుకుంటే చాలు. ఇక్కడ మోర్ అన్నాడు, మోర్గా ఉంటే బ్యాలెన్స్ ఎలా ఉండిద్ది? లెస్ అన్నాడు, లెస్ అంటే బ్యాలెన్స్ ఎలా ఉండిద్ది? టెండెన్సీ ఫర్ చేంజ్ అన్నాడు, మారే అవకాశం ఉంది అన్నాడు. మారకపోవటమే సమతుల్యతకి అసలైన ప్రమాణం. 21వ క్వశ్చన్. యాసిడ్ అండ్ బేసెస్ నుంచి. వెన్ ఏ సొల్యూషన్ కంటైన్స్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ హెచ్ ప్లస్ అండ్ ఓహెచ్ మైనస్ అయాన్స్. హెచ్ ప్లస్ అయాన్స్, ఓహెచ్ మైనస్ అయాన్స్ రెండు ఎలా ఉన్నాయి? ఈక్వల్గా ఉన్నాయి. ఈక్వల్గా ఉంటే దాని పిహెచ్ వాల్యూ ఏం అవ్వాలి? 7 అవ్వాలి. బికాస్ అది ఏ సొల్యూషన్ అయింది? న్యూట్రల్ సొల్యూషన్ అయింది. అంతే కదా. హెచ్ ప్లస్ అయాన్స్ ఎక్కువ ఉంటేనేమో యాసిడ్, ఓహెచ్ మైనస్ అయాన్స్ ఎక్కువ ఉంటేనేమో బేస్, హెచ్ ప్లస్ అయాన్స్ తక్కువ ఉంటేనేమో బేస్, ఓహెచ్ మైనస్ అయాన్స్ తక్కువ ఉంటేనేమో యాసిడ్. ఇలా రకరకాలుగా అడుగుతాడు. హెచ్ ప్లస్ అయాన్స్ ఎక్కువ ఉన్నాయన్నా, ఓహెచ్ మైనస్ అయాన్స్ తక్కువ ఉన్నాయన్నా ఒకటి. తర్వాత ఓహెచ్ మైనస్ అయాన్స్ ఎక్కువ ఉన్నాయన్నా, హెచ్ ప్లస్ అయాన్స్ తక్కువ ఉన్నాయన్నా ఒకటే అనమాట. ఈ 4 పట్టుకోవాలి. ఏది ఎక్కువ ఏది తక్కువ. రెండు సమానం ఉండడం అనుకోండి, న్యూట్రల్. థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. కమింగ్ టు 22వది. విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ ఆర్గానిజమ్స్ రీప్రొడ్యూస్ బై రీజనరేషన్. రీజనరేషన్ అన్నాడు. రీజనరేషన్ అన్నాడా? రీజనరేషన్ అంటే ప్లనేరియా, రైజోపస్ స్పోర్ ఫార్మేషను, ఈస్ట్ బడ్డింగ్, బ్రయోఫిల్మ్ వెజిటేషను, ప్లనేరియా. ప్లనేరియా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ప్లాట్ఫామ్ అనమాట, బద్దె పురుగులు అంటారు. 23. వై ఈస్ ద అసెక్షువల్ రీప్రొడక్షన్ అడ్వాంటేజెస్ ఫర్ సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్. ఏకకణ జీవుల్లో అలైంగిక ప్రత్యుత్పత్తి, ఏకకణ జీవులకు అలైంగిక పునరుత్పత్తి ఎందుకు ప్రయోజనకరంగా ఉండిద్ది అన్నాడు. సింపుల్, ఏకకణం కాబట్టి ఇట్ అలౌస్ ర్యాపిడ్ ప్రొడక్షన్ ఇన్ ఫేవరబుల్ కండిషన్స్. అనుకూలమైన పరిస్థితుల్లో వేగవంతమైన పునరుత్పత్తిని అనుమతిస్తుంది అన్నమాట. ర్యాపిడ్, త్వరగా రీప్రొడక్షన్ జరుగుతూ ఉండిద్ది. ఎందుకంటే సింగిల్ కణం. ఓకేనా, సింగిల్ సెల్ ఆర్గానిజం కాబట్టి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ రీజనరేషన్ ఇన్ ప్లాంట్స్. రీజనరేషన్ ఇన్ ప్లాంట్స్ అన్నాడు, గుర్తుపెట్టుకోండి. బ్యాక్టీరియా కాదు, హైడ్రా కాదు, హ్యూమను కాదు, సింపుల్గా పెట్టేయచ్చు. గ్రోత్ ఆఫ్ ది న్యూ ప్లాంట్ ఫ్రమ్ కటింగ్. కట్ అయిన పార్ట్ నుంచి కొత్త మొక్క వచ్చింది అనుకోండి, దాన్ని మనం ఏమనొచ్చు? రీజనరేషన్ అనొచ్చు. అది జంతువుల్లో జరిగిన రీజనరేషన్ అనొచ్చు, కానీ వాడు జంతువులు అనలా, ప్లాంట్ అని స్పెసిఫిక్గా మెన్షన్ చేశాడు కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. కమింగ్ టు విచ్ రియాక్టెంట్స్ ఆర్ యూజ్డ్ టు ప్రిపేర్ బ్లీచింగ్ పౌడర్. బ్లీచింగ్ పౌడర్ రావాలంటే మనకి ఏం కావాలి? క్లోరిన్ వాటరా? కాదు. లైమ్ సల్ఫ్యూరిక్ యాసిడా? కాదు. ఎస్, డ్రై స్లేకిల్ లైమ్, డ్రై కాల్షియం ఆక్సైడ్ అండ్ క్లోరిన్ గ్యాస్, పొడి కాల్షియం హైడ్రాక్సైడ్ అండ్ క్లోరిన్ వాయువు కావాలి. ఇదనమాట. ఈ రెండు ఉంటే మనకి CaO Cl2 వస్తుంది, కాల్షియం ఆక్సీక్లోరైడ్. ఓకేనా. కమింగ్ టు 26th క్వశ్చన్. వాట్ డస్ ద థంబ్ రిప్రజెంట్ ఇన్ ద ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్. ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్లో థంబ్ ఏం చూపిస్తుంది అన్నాడు. థంబ్ ఎప్పుడు కూడా డైరెక్షన్ ఆఫ్ మోషన్, అది లెఫ్ట్ హ్యాండ్ కానీ రైట్ హ్యాండ్ కానీ డైరెక్షన్ ఆఫ్ మోషన్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, డైరెక్షన్ ఆఫ్ మోషన్ అని చెప్పాలి. అదే ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్లో అనుకోండి, ఎగ్జాక్ట్గా దాన్ని ఏమని చదవాలి అంటే డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ అని చదవాలి, మోషన్ అని చదవకూడదు. మోషన్ ఫోర్స్ రెండో అర్థం వచ్చినప్పటికీ రైట్ హ్యాండ్ రూల్లో దాన్ని మోషన్ అని చదవాలి,
లెఫ్ట్ హ్యాండ్ రూల్లో ఫోర్స్ అని చెప్పాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ద ప్రొడక్ట్ ఆఫ్ రియాక్షన్ బిట్వీన్ ఇథనాల్ అండ్ ఎసిటిక్ యాసిడ్. ఇథనాల్కి ఎసిటిక్ యాసిడ్కి మధ్య ప్రతిచర్య ఒక ఉత్పత్తి ఏంటి అన్నాడు. ఇది నేను కెమికల్ రియాక్షన్స్ యొక్క ఆర్గానిక్ కెమిస్ట్రీలో కెమికల్ రియాక్షన్స్ చెప్పినప్పుడు వీడియో కూడా చేశాను. దాంట్లో ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఉన్న ప్రతి కెమికల్ రియాక్షన్ చెప్పాను. సింపుల్. ఇథనాల్ అనేది ఒక ఆల్కహాల్ గ్రూపు, ఎసిటిక్ యాసిడ్ అనేది ఒక కార్బాక్సిలిక్ గ్రూపు. ఈ కార్బాక్సిలిక్ గ్రూపు, ఈ రెండు గ్రూప్స్ కలిపి ఎస్టర్ అనే కొత్త గ్రూప్ను ఫామ్ చేస్తాయి అన్నమాట. ఓకేనా, CH3 CH2OH ప్లస్ CH3 COOH. దీని నుంచి ఏం ఫామ్ అవుతాయి? CH3 COO CH2 CH3 ఫామ్ అవుతుంది అనమాట. దీన్నే ఇథైల్ ఎసిటేట్ అంటారు. ఇది ఒక ఎస్టర్ అనమాట. ఓకేనా, ఎస్టర్ ఎలా ఉండిద్ది? C+O ఉండిద్ది. కేవలం C+O మాత్రం ఉందనుకోండి, అది కీటోన్. కానీ C+O ఉండి ఇంకో ఓ ఉందనుకోండి, అది ఎస్టర్. ఇదిగో కనపడుతుందా ఎస్టర్ గ్రూపు? అదనమాట. ఈ ఇథైల్ ఎసిటేట్ని ఫ్లేవరింగ్ ఏజెంట్లో వాడుతూ ఉంటారు. అర్థమైందా? బయటికి వెళ్ళిపోయి మనం లైమ్ వాటర్ అని మ్యాంగో జ్యూస్ అని తాగుతూ ఉంటాం కదా, నీకోసం వాడు ఒట్టి మ్యాంగో తీసుకొచ్చేమి వేయడు. మ్యాంగో టేస్ట్ వచ్చే ఫ్లేవరింగ్ ఏజెంట్ని వాడతాడు. అవే ఎస్టర్స్ అన్నమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎస్టర్ అనేది ఇంకో రకంగా చెప్పాలంటే ఇది ఒక కండెన్సేషన్ రియాక్షన్. ఇదేంటి సార్, ఈ పదం ఎప్పుడు వినలేదు? గుర్తుపెట్టుకోండి, మంచి అడుగుతున్నాడు. ఇది కండెన్సేషన్ రియాక్షన్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ మనకు వాటర్ కూడా ఫామ్ అయింది. కండెన్సేషన్ రియాక్షన్ అంటే 2 మాలిక్యూల్స్ కలిసి ఒక లార్జ్ మాలిక్యూల్ని ఫామ్ చేస్తాయి, ప్లస్ వాటర్ అనమాట. పైన జరిగింది అది. 2 మాలిక్యూల్స్ ఏంటి? ఆల్కహాల్ కార్బాక్సిలిక్ యాసిడ్, రెండు కలిసి లార్జ్ మాలిక్యూల్. ఇదిగోండి ఇథైల్ ఎసిటేట్ ఫామ్ చేసింది, వాటర్ కూడా వచ్చిందనమాట. కాబట్టి ఎస్టరిఫికేషన్, ఎస్టర్ ఫామ్ అవటాన్ని ఎస్టరిఫికేషన్ అంటారు. ఎస్టరిఫికేషన్ ఒక కండెన్సేషన్ రియాక్షన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. కమింగ్ టు అకార్డింగ్ టు మెండల్, which trait appeared in F1 progeny on crossing tall pea plant with short pea plant అన్నాడు. ఒక టాల్ పీ ప్లాంట్ క్యాపిటల్ టీ, ఒక షార్ట్ లేదా డార్ఫ్ అన్నమాట. మెండల్ ప్రకారం F1 సంతానంలో పొడవైన బఠానీ మొక్కల్ని పొట్టి బఠానీ మొక్కలతో సంకరం చేస్తే ఏ లక్షణం కనపడుతుంది అన్నాడు. మనం మాట్లాడుకున్నాం కూడా ఇది. ఇదేమో ప్యూర్ టాల్, ఇదేమో ప్యూర్ షార్ట్. ఈ రెండింటిని మనం కలిపామనుకోండి, F1 జనరేషన్లో మనకి ఏమొచ్చింది? క్యాపిటల్ టీ స్మాల్ టీ వచ్చింది. దీన్ని ఫిజికల్గా మనం ఏమని చెప్పాలి? టాల్ అని చెప్పాలి. సో టాలే వచ్చింది అనమాట. అంటే F1 జనరేషన్లో పొడుగాటి బఠానీ మొక్క, పొట్టి బఠానీ మొక్క రెండింటిని సంకరం చదివితే పొడవైన బఠానీ మొక్క మాత్రమే వస్తుంది. దాని రిప్రజెంటేషన్ ఇలా ఉండిద్ది అనమాట, క్యాపిటల్ టీ స్మాల్ టీ. కానీ ఇది ప్యూర్ టాల్ కాదు, టాలే కానీ ప్యూర్ టాల్ కాదు. ఓకేనా, ఇలాంటి కాన్సెప్ట్స్ అర్థం కాకపోతే మీరు హెరిడిటీ చూసి రావాలి, అప్పుడు మీకు అర్థమైంది. 29. వాట్ ఈజ్ ద రెసిస్టివిటీ ఆఫ్ ఏ మెటీరియల్? రెసిస్టివిటీ ఒక పదార్థం యొక్క నిరోధకత ఎంత అంటే ఏంటి అని అడిగాడు. రెసిస్టివిటీ అంటే ఏ మెజర్ ఆఫ్ హౌ స్ట్రాంగ్లీ ఏ మెటీరియల్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ కరెంట్. ఒక పదార్థం విద్యుత్ ప్రవాహాన్ని ఎంత బలంగా వ్యతిరేకిస్తుంది అంటే ఫ్లో ఆఫ్ ఛార్జ్ని కానీ ఫ్లో ఆఫ్ కరెంట్ని కానీ అపోజ్ చేసేది ఏంటి అంటే రెసిస్టివిటీ. ఓకేనా, రెసిస్టివిటీకి యూనిట్స్ ఏంటి? ఓం మీటర్. ఫార్ములా R ఈక్వల్ టు రో ఈక్వల్ టు R ఇంటూ A/L. ఓకేనా, ఇది టెంపరేచర్ మీద ఆధారపడుతుంది. నేచర్ ఆఫ్ మెటీరియల్ ఏ పదార్థంతో ఆ వస్తువు తయారు చేయబడింది అనే విషయం మీద కూడా అది అనగా రెసిస్టివిటీ ఆధారపడుతుంది.
30వ క్వశ్చన్, వెన్ సోడియం కార్బోనేట్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ ద రిజల్టింగ్ సొల్యూషన్ బికమ్స్ అన్నాడు. ఇదిగోండి, ఇది మంచి క్వశ్చన్. ఎలా పెడతారు? ఇది కూడా మీకు ఎన్సీఆర్టీలో ఉండిద్ది, కానీ ఎక్కడో ఒక చోట అంత పెద్ద ప్యాసేజ్లో ఒక చిన్న పాయింట్గా ఉండిద్ది. కానీ మరి ఈ క్వశ్చన్ ఎలా ఆన్సర్ చేసి పెట్టగలం? యాసిడ్ బేసిస్ మీద, సాల్ట్స్ మీద డిఫరెంట్ క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. భలే కాన్సెప్ట్ని ట్రిక్కీగా ఫ్రేమ్ చేయొచ్చు, అంత మంచి డెప్త్ ఉన్న కాన్సెప్ట్ అవి. చూడండి, అసలు Na2CO3 ఏ సాల్టో తెలియాలి. అసలు ముందు ఇది సాల్ట్ అని తెలియాలి, చాలామందికి తెలియదు. ఇది సాల్ట్ అన్నమాట. ఇప్పుడు ఏ సాల్టో పట్టుకుందాం. దీని లోపల ఇది బాగా మనం గమనించామనుకోండి, H2CO3 యాసిడ్ లాగా ఉంది. H2CO3 నుంచేగా CO3 బయటికి రావాలి. ఇంకెక్కడ మనకి CO3 ఉండదు. HCl కాదు, H2SO4 యాసిడ్ కాదు. ఎందుకంటే ఇది సాల్ట్ అనుకోండి, కంపల్సరీగా యాసిడ్ ప్లస్ బేసు చెరి జరపాలి కదా. ఇప్పుడు ఈ సాల్ట్ Na2CO3 అని నాకు తెలుసు. రివర్స్లో వెనక్కి వెళ్ళి ఆలోచన చేస్తున్నా, ఇది ఏ యాసిడ్ నుంచి వచ్చిన సాల్ట్ అయి ఉండాలి? ఇవేమీ కాదు. ఇది కూడా ఉంది. NO3 కాదు, PO4 కాదు, SO4 కాదు, Cl కాదు. ఇక మిగిలిపోయింది ఏంటి? కార్బోనిక్ యాసిడ్, సోడా యాసిడ్ అంటారు. ఇది ఒక వీక్ యాసిడ్. కంపల్సరీగా ఇది వీక్ యాసిడ్ అంటే ఇక్కడ కలిపేది స్ట్రాంగ్ బేస్ అయి ఉండాలి. NaOH స్ట్రాంగ్ బేస్. కాబట్టి వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేసు రెండు కలిస్తే వచ్చే సాల్ట్ ఏంటి? బేసిక్ సాల్ట్. బేసిక్ సాల్ట్ని కలిపి నువ్వు ఏం చేసావు? వాటర్లో కలిపావు. సోడియం కార్బోనేట్ Na2CO3ని, ఇది ఒక బేసిక్ సాల్ట్ అనమాట. దాన్ని తీసుకెళ్ళి నువ్వు వాటర్లో కలిపావు కాబట్టి సొల్యూషన్ కూడా ఏమైంది? బేసిక్కే అయింది. సో బేసిక్ అని పెట్టాలంటే నువ్వు ఇంత కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. ఆ సాల్ట్ ఏ రకమైంది? అది సాల్టా? సాల్ట్ అయితే ఏ రకమైంది? దానికి వాడిన యాసిడ్ ఏంటి? బేస్ ఏంటి? అది వీక్ యాసిడా? అప్పుడు అది స్ట్రాంగ్ సాల్ట్ అవ్వాలి, స్ట్రాంగ్ ఎసిడిక్ సాల్ట్ అవ్వాలి. ఒకవేళ కాదు, అది స్ట్రాంగ్ యాసిడా? అప్పుడు అది ఎసిడిక్ సాల్ట్ అవ్వాలి. ఎసిడిక్ సాల్ట్ అయితే వాటర్లో కలిపితే అది ఎసిడిక్ నేచర్ కలిగి ఉండిద్ది. బేసిక్ సాల్ట్ అయి వాటర్లో కలిపితే బేసిక్ నేచరే కలిగి ఉండిద్ది. అంత కాన్సెప్ట్ నువ్వు చెప్పగలగాలి. క్వశ్చన్ చూసారు ఎలా ఉందో? ట్రిక్కీ క్వశ్చన్స్ అనమాట. చదవంగానే ఒక లైనే ఉండిద్ది కానీ, అంతేగాని నీ చేత ఆప్షన్ పెట్టనివ్వదు. ఇందాక ఫస్ట్లో క్వశ్చన్ తీసేసాం కదా, అందుకే 31 క్వశ్చన్స్ కనపడుతున్నాయి. లెక్క ప్రకారం 30 క్వశ్చన్సే. ఆ క్వశ్చన్ ఒకటి ఎక్స్ట్రా యాడ్ అయింది, దాన్ని తీసేసి ఇది పెడతామాట. ఎగ్జాక్ట్ పేపర్లో క్వశ్చన్స్ అనమాట. 8th December Shift 2. ఏ కాన్కేవ్ మిర్రర్ కెన్ ఫార్మ్ రియల్ ఇన్వర్టెడ్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ వెన్ ఈ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ అన్నాడు. కాన్కేవ్ మిర్రర్, ఇది పోలు, ఇది ఎఫ్, ఇది సి. ఇక్కడ పెడితే సేమ్ సైజు, మధ్యలో పెడితే మ్యాగ్నిఫై అయ్యిద్ది. వాడు కూడా మ్యాగ్నిఫై అడిగాడు, అంటే సికి ఎఫ్కి మధ్యలో పెట్టాలి. సో బిట్వీన్ ద ఫోకస్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, నాభికి వక్రతా కేంద్రానికి మధ్య పెడితే అప్పుడు వస్తువు పుటాకార దర్పణం మీద నిజమైన తలకిందులైన మరియు పెద్ద ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. ఓకేనా? ఎఫ్ దగ్గర పెడితే హైలీ మ్యాగ్నిఫై, ఇక్కడ మ్యాగ్నిఫై, ఇక్కడ సేమ్. ఇక్కడ పెట్టామనుకో హైలీ డిమినిష్. ఎక్కడో దూరంగా ఇన్ఫినిటీ దగ్గర పెట్టామనుకోండి డిమినిష్. అదనమాట కండిషన్స్. ఓకేనా? సో 18th December Shift 2 కూడా పూర్తయిపోయింది. ఇక జేఈకి సంబంధించి 2024లో రీసెంట్గా జేఈకి జరిగిన 9 పేపర్లో మనం 8 మాట్లాడుకున్నాం. ఒక పేపర్ మిగిలిపోయింది. అది మాట్లాడేస్తే జేఈ పిల్లలకి ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఏంటనే విషయం అర్థమైపోయింది. దాని తర్వాత ఏఎల్పి అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3. ఓకేనా? సో ఇక్కడితో వీడియో కంప్లీట్ చేస్తున్నా. అందరూ కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.